సో అన్ని కష్టాలు పడొచ్చి ఇప్పుడు సొసైటీలో మీకంటూ ఒక మంచి పేరు, రీసెంట్గా కూడా ఒక మంచి అవార్డు మీకు శృతి రావటం హాసన్ గారి జరిగింది. చేతుల మీదుగా బిజినెస్ అవుట్లుక్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బెస్ట్ సేల్స్ కోచ్ అవార్డు అని ఇచ్చారనమాట. ఏదో ఇక అవి డిఫాల్ట్గా వస్తూనే ఉంటాయి, వాటికి నేను ఎలా ఎప్పుడు ఉన్నారు? కూడా ఆనందంగా ఎలా ఉన్నారు శృతి హాసన్ గారు, ఎలా ఉన్నారు, మాట్లాడారు? శృతి హాసన్ గారు జనరల్గా మూవీస్ ఇంకా వాళ్ళ రియల్ లైఫ్లో ఎట్లుంటారో అట్లనే ఉన్నారు. జనరల్గా షీ అప్రిరేటెడ్, అంటే చాలా బాగా చేస్తున్నారండి, ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. అట్లా జనరల్గా క్యాజువల్ డిస్కషన్. సూపర్ సూపర్. సరే ఇంకోటి అంటే ఇప్పుడు రీసెంట్గా నడుస్తున్న షో ఏమైతే ఉందో బిగ్ బాస్. సో ఈ బిగ్ బాస్ షో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది. అఫ్ కోర్స్ ప్రతిదీ కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి. అండ్ నారాయణ గారు లాంటి రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతూనే వస్తారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, కొంతమంది టైం పాస్ చేయడానికి చూస్తారు, కొంతమంది చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఇంట్లో కూడా గొడవలు వచ్చేస్తాయి. అన్నయ్య ఏమో ఒకరిని సపోర్ట్ చేస్తుంటారు, చెల్లెమో ఒకరిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో లేదు ఇది రైట్ అది రైట్ నీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా బిగ్ బాస్ చూసారా? అసలు బిగ్ బాస్ మీద సో మీ ఒపీనియన్ ఏంటి? సో దానివల్ల ఎవరికి లాభం ఏంటి, సొసైటీకి ఎంతవరకు అది? రైట్, బిగ్ బాస్ ఆల్మోస్ట్ సీజన్ 8 7 ఇప్పుడు 8 సార్ 8. ఓకే, నేను 1 చూసిన అండి అంతే. 1 అన్నప్పుడు అప్పుడు కొత్తగా పెళ్ళైన కొత్తలో ఎట్లుంటుందో మనకి కొత్తగా షో వచ్చింది కాబట్టి ఏందబ్బా ఇది క్యూరియాసిటీ కొద్దిగా బాగా అనిపించింది. తర్వాత ఎన్టీఆర్ గారు హోస్ట్ చేసినప్పుడు ఆయన కోసం ఆయన హ్యాండిల్ చేసే విధానంతో అది కొంచెం చూడాలనిపించింది. నాని గారు ఏదైతే హోస్ట్ చేసినా ఆయన హ్యాండిల్ చేసిన బాగుండేది. కానీ ఇప్పుడు ఎట్లయితే ట్రెండ్ చేంజ్ అవుతుందో దాని లోపల ఉన్న కొన్ని నిజాలు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత అసలు 1% కూడా నేను లాస్ట్ 3-4 సీజన్ నుంచి చూడట్లేదు అనమాట. ఎందుకు అనంటే దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంచుకునే ప్రొఫెషన్కి మాకు టైం టేబుల్కి ఇవన్నిటికీ అవి సెట్ కాదు ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఏంటంటే అందులో నేర్చుకోవడానికి నాకంతా ఎక్కువ ఏమీ కనిపించలేదు. ఇంకా కాల్స్ వస్తే ఆ అరవడాలు ప్లస్ ఇంకా ఆ ఎలిమినేషన్ వచ్చినప్పుడు సొంత ఫ్రెండ్స్ని కూడా చూడకుండా ఏదో ఒక కారణాలు చెప్పి ఆ ఎలిమినేషన్ చేయడాలు. ఎందుకంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, వాళ్ళది కూడా ఉన్న హౌస్లో ఎవరిది తప్పు కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. సో ఆ గేమ్లో సొంత ఫ్రెండ్స్ని కూడా ఎలిమినేట్ చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళు ఎలిమినేట్ చేయాలి, రీజన్ లేకుండా రీజన్ క్రియేట్ చేసి ఎలిమినేట్ చేయాలి. వేరాస్ వాళ్ళు రియల్ లైఫ్లోకి వచ్చినాక మళ్ళీ మంచి ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జనాలకి తిట్టుకోవడము, కొట్టుకోవడము, వాళ్ళపైన ఈలాడ్చుకోవడం, వీళ్ళపైన ఆలాడ్చుకోవడం, ఇవి చూడడమే కొంచెం క్యూరియాసిటీ. చెప్పాలంటే అందరింట్లో బిగ్ బాస్లు నడుస్తున్నాయి, కాకపోతే అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ కెమెరాలు లేవు అంతే. కాకపోతే ఏంటంటే జనాలకు కూడా ఏంటంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది ఇంపార్టెంట్ కాదు, పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో అది ఇంపార్టెంట్ చూడడానికి. అందుకోసం షో హిట్ అయింది. ఇప్పటివరకు మైండ్ సెట్ ఉంటుందో అప్పటి వరకు అనేది దేశం బాగుపడడం చాలా కష్టం అనమాట. దానికన్నా చాలా మంచి షోస్ ఉన్నాయి ఏదైతే మన జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది, కానీ జనాలు అవి చూడరు. ఇళ్ళకని నేనైతే నా దృష్టిలో ఏంటంటే నేర్చుకోవడానికి అంతగానం ఏం ఎక్కువ లేవు. ఇంకా ఏమవుతుందనంటే అది చూసినంతసేపు ఫ్రస్ట్రేషను కొంచెము, ఎందుకంటే నేను ఎక్కువ సైకాలజీ పైన నేను ఎక్కువ స్టడీ చేసిన కాబట్టి చెప్తున్నా. మనుషులు ఏదైతే పదే పదే చూస్తారో, పదే పదే వింటారో, పదే పదే దాన్ని ఎక్కువ ఫీలింగ్ తీసుకుంటారో అది అట్లనే తయారవుతారు. ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఇది మన బాలీవుడ్లో సిరీస్, వెబ్ సిరీస్ మిర్జాపూర్. ఈ మిర్జాపూర్ ఏదైతే చూసినప్పుడు నేనే ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తెలియకుండానే అగ్రెషన్, తెలియకుండానే కొంచెం ఆ బ్యాడ్ లాంగ్వేజ్, తెలియకుండానే ఇంకా ఏం చేస్తుందో నాకే అర్థం కాకుండా కొంచెం అయిందే. ఎందుకంటే దాని ఇంపాక్ట్ పడుతుంది మన పైన. అట్లా కొన్ని మనం క్రైమ్ మూవీస్ చూసినప్పుడు వాటి ఇంపాక్ట్ మనకు పడతాయి, మంచి మూవీస్ చూసినప్పుడు వాటి ఇంపాక్ట్ పడతాయి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఇలాంటి మూవీస్ చూసినప్పుడు వాటి ఇంపాక్ట్ మనకు పడతాయి. సో ఇట్లాంటి షోస్ చూసినప్పుడు కూడా ఇంపాక్ట్ మన పైన పడతాయి. సో ఆ ఇంపాక్ట్ మనకు పడ్డప్పుడు మనకే హానికరం కాదు, అది మన చుట్టుపక్కల ఉన్న మన ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా అది దాని ఇంపాక్ట్ చూపిస్తాం మనం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బ్రదర్ సిస్టర్ ఉంటారు, బ్రదర్ ఒకరు సపోర్ట్, సిస్టర్ ఒకరు సపోర్ట్. సో రేపు రోజున ఓవర్ వెళ్ళిపోయినాయంటే ఇద్దరికి మధ్యలో ప్రాబ్లం వాళ్ళేముంది, రేపు మళ్ళీ కలుసుకుంటారు వీళ్ళకి పెట్టుకొచ్చినాక, యాజ్ యూజువల్ కామన్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇక్కడ వీళ్ళ రిలేషన్ మధ్యలో ప్రాబ్లం వచ్చింది కదా. సో అందుకోసం నేనేమంటానంటే మంచి బాగుపడేది, మన జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది, అలా నుంచి 4 విషయాలు మనకి నేర్చుకునేటివి, అట్లాంటివి ఏమైనా ఉంటే చూసి ఎదగమని చెప్తాను తప్ప ఇట్లాంటివన్నీ కూడా నా దృష్టిలో అయితే నేను ఎంకరేజ్ చేయను. మా ఇంట్లో ఎవరు కూడా చూడరు, అండ్ అట్లాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంకరేజ్ చేయాలి. సూపర్. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ మంచి క్రికెటర్ అవ్వాలి అనుకున్నాను అన్నారు. సో మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరు సార్? నాకు ఇష్టమైన ఫస్ట్ ప్లేయర్ చాలా చాలా
నేర్చుకోవాల్సిన విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి ధోని అనమాట. మహేంద్ర సింగ్ ధోని ఆబ్వియస్లీ నో డౌట్. దాని తర్వాత ఇంకా విరాట్ కోహ్లీ, ఓకే, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా ఇష్టమే. కానీ ధోని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ధోని మూవీలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ధోని ఇండియా టీంకి ఆడాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఫైనల్గా ఒక రోజు ఇట్లనే రేడియోలో పేర్లు అనౌన్స్మెంట్ చేస్తుంటే అతని పేరు రాదనమాట. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి ధోని నీ పేరు రాలేదు కదా నీకు తెలుసా అంటే నాకు తెలుసు. మరి ఏమైనా స్వీట్స్ తీసుకొచ్చినావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రాలేదని నాకు తెలుసు, నేను ఎందుకు బాధపడతలేనంటే ఇంకా నేను పడాల్సిన కష్టం సరిపోలేదు కాబట్టి నేను సెలెక్ట్ కాలే, ఇక్కడ నుంచి నా కష్టాన్ని పెంచుతా అన్నాడు. అది చాలా లైఫ్కి మనకి ఉపయోగపడే లెసన్. రెండోది స్వీట్స్ ఎందుకు తీసుకొచ్చినంటే ఈ డేని నా జీవితంలో మర్చిపోదలుచుకోలేదని అన్నాడు ఆయన. అది ఇంకా ఎంత సూపర్ మాట అది. అండ్ ఆల్వేస్ ఈజ్ అ కూల్ పర్సన్ అనమాట. అంటే మ్యాచ్లో ఎంత మ్యాచ్ చేయి దాటిపోతున్నా కూడా ఫేస్ పైన కోపం రాదు, పేషెన్స్తో ఓపికతో ఉంటాడు. ఎందుకంటే తనకు తెలుసు పేషెన్స్ తర్వాతనే సక్సెస్ వస్తుందని. సో అట్లాంటి క్వాలిటీస్ మన జీవితంలో అడాప్ట్ చేసుకోవాలని నాకు చాలా విషయాలు అర్థమైనాయి. అంటే కొంతమంది క్రికెట్ ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను, T20 మ్యాచెస్ ఆడతాను. ఇప్పటికి నాది 130, 140 మ్యాచెస్ అయిపోయినాయి 1 yearలోని. సాటర్డే సండే ఆడతాను కంటిన్యూగా నేను. సో కొన్ని టీంలో నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట, ధోని రోల్ ప్లే చేయకుండా వాళ్ళు కొంచెం అగ్రెషన్ రోల్ ప్లే చేస్తారు. అంటే ఒక బాల్ మిస్ కాగానే వాళ్ళని తిట్టడం. సో నెక్స్ట్ బాల్ పట్టుకోవాలనే వాళ్ళకి ఒక మోటివేషన్ రాదు. ఇది ఆల్రెడీ తిట్టిండు మళ్ళీ ఇది ఆ భయపడి కూడా వాడు ఉన్న క్యాచ్ కూడా వదిలేస్తాడు. ఒక అవుట్ కాగానే వచ్చారు ఎందుకురా అవుట్ అయినాం అని చెప్పేసి ఇమీడియట్గా తిట్టడం. సో వానికి నెక్స్ట్ టైం మ్యాచ్కి రావాలని మోటివేషన్ రాదు. సో అందుకోసం ఒక క్యాప్టెన్ యాటిట్యూడ్ అనేది ధోని దగ్గర నుంచి మనం నేర్చుకొని మన జీవితంలో కూడా ఏవైతే ఒక క్యాప్టెన్ రోల్ అనేది ఏదైతే ఉంటుందో నాట్ ఓన్లీ క్రికెట్ మ్యాచ్లో, ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక బాస్ కూడా ధోనిలాగా క్యాప్టెన్ మైండ్ సెట్ ఉండాలి. ఒక టీం తప్పు చేసినప్పుడు ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అరే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా కొత్తగా ఆలోచించండి, కొత్తగా తప్పు చేయండి అని అంటారు. మా ఆఫీస్లో రూల్ ఉంది, డూ మిస్టేక్ బట్ ఎవ్రీడే డూ న్యూ మిస్టేక్. అంటే తప్పు చేయి, ప్రతి ఒక్క రోజు కొత్త తప్పు చేయంటాం, ఎంకరేజ్ చేస్తున్నాం. సో అట్లా ఉండాలి. అట్లా కల్చర్ ఉన్నప్పుడే ఎక్కడైనా పని చేయాలి, ఇంకా మంచిగా చేయాలనే మోటివేషన్ వస్తుంది. క్రికెట్లో కూడా అలాంటి కల్చర్ ఉండాలి. ఆ క్రికెట్ లాంటి కల్చర్ మనం చేస్తున్న పని దగ్గర కూడా అట్లాంటి కల్చర్ తీసుకురావాలి. ఇంకా చేయండి, ఇంకా మంచి చేయండి, ఇంకా చేయండి అని అంటే వాళ్ళకు కూడా మంచి చేయాలని అనిపిస్తుంది. ఒక్క తప్పు చేయగానే తిట్టినా, వాళ్ళ పైన ఏమైనా అడిచినా, ఇంకేదైనా చేసినా ఇంకోసారి పని చేయాలని మూడు సార్ ఏది కూడా రాదు. చేసే పని కూడా పక్కనే పెట్టేసి ఇంకా వేరే చేసుకోవడం కూర్చుంటారు, నటించుకోవడం కూర్చుంటారు. తర్వాత ఇలా వేసుకోవాలి పని. MS ధోని గారు సో మీకు నచ్చే క్వాలిటీస్ ఆల్రెడీ చెప్పారు. బట్ ఆయన యూజ్ చేస్తూ యూత్కి ఏమన్నా ఎగ్జాంపుల్ చిన్న మోటివేట్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? అదే అండి, ఇప్పుడు 2011 వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో దాంట్లో యాక్చువల్గా అతను బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం కొంచెం లేట్గా వెళ్ళాలి, కానీ అతను ముందరికి వెళ్ళాడు. ఎందుకు అనంటే అప్పుడు ఆల్రెడీ గంభీర్ అనేది స్ట్రైక్లో ఉన్నారు. నెక్స్ట్ యువరాజ్ వెళ్ళాలి, యువరాజ్ని ఆపేసి ధోని వెళ్ళాడు. కానీ అక్కడ ప్రపంచం మొత్తం ఏమనుకుందనంటే యువరాజ్ని తొక్కేశాడు ధోని అని చెప్పేసి మొత్తం అయిపోయి అక్కడంతా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిందనమాట. కానీ ఇక్కడ ఇతని ఆలోచన ఏంది, తర్వాత ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఆల్రెడీ గంభీరును లెఫ్ట్ హ్యాండర్ కదా, రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్లాగా నేను పోతే రైట్ లెఫ్ట్ కాంబినేషన్తో సింగిల్స్ ఎక్కువ తీస్తే అలసిపోతారు ఫీల్డర్స్ చేంజింగ్లో ఇట్లా. సో అప్పుడు అలసిపోయినప్పుడు తర్వాత మళ్ళీ యువరాజ్ వచ్చేసి అట్లా ఫాస్ట్గా ఆడితే ఇంకా మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను వెళ్ళాను అని అన్నాడు. అదే జరిగింది. కానీ ఇక్కడ అందరూ అట్లా తీసుకోలే, సెల్ఫిష్ అది ఇది అని చెప్పేసి అని అట్లా అనుకుంటాను అనమాట. సో అలా కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు కనుక ఒకవేళ ధోని ఫ్లాప్ అయిన ఉంటే చరిత్రలో నిజంగానే సెల్ఫిష్ క్యాండిడేట్ లాగా పిలిచిపోతాను. కానీ తను రిస్క్ తీసుకొని ముంగడికి వెళ్ళేసి దాని తర్వాత ఎండ్ వరకు ఉండి ఫినిషింగ్ షాట్తో కొట్టి ఎండ్ చేశాడు అనమాట. అట్లా మన జీవితంలో కూడా రిస్కులు కొన్ని తీసుకోవాలి ధోని లాగా. ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా జీవితంలో పెద్ద రిస్కే. సో రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే ఎంత రిస్క్ తీసుకుంటే అంత పెద్ద రివార్డ్స్ వస్తాయి, అవార్డ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ చాలామంది ఈరోజు కంఫర్ట్ జోన్లో ఉండి మంచిగా ముద్దుకు కూర్చొని ఇంకా మనకు అవసరం లేదు, దొరికిందే చాలు, ఉన్నదే చాలు అని చెప్పి డైలాగులు కొడతారు అనమాట. సో అలా డైలాగులు కొడితే సరిపోదు. కొంతమంది మంచి డబ్బులు సంపాదించండి, కష్టపడని కొత్తగా నేర్చుకున్నానంటే పోతాప్పుడు తీసుకోతాం డబ్బులు, ఎందుకు మనకు అంత డబ్బులు అని అంటారు. ఈఎంఐ ఎవ్రీ మంత్ వస్తుంది కదా, అప్పుడు కట్టనీకే డబ్బులు అవసరమే ఉంటాయి కదా. వాడు కట్టకుండా డబ్బులు ఈఎంఐ వాడు అడిగిండు అనుకోండి, పోతాప్పుడు తీసుకోతావు అంటే ఆ బైకో కారో తీసుకోపోతాడు. అవన్నీ డైలాగులు ఎక్కువ కొన్ని సందర్భాలే పనికొస్తాయి, రియాలిటీ పనికిరావు. రియాలిటీలో కష్టపడాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, మన వాల్యూ పెంచుకోవాలి మార్కెట్లో, మనం ఎదుగుతుండాలి, మనం నమ్ముకున్న భార్య పిల్లలను అందరినీ కూడా హ్యాపీగా ఉంచుకుంటా లైఫ్లో ప్రోగ్రెస్ కావాలి. ఈ డైలాగులు చెప్తారు. ఎందుకు చెప్తారు ఈ డైలాగులు తెలుసా? కంఫర్ట్ జోన్ ఉన్నోళ్ళే చెప్తారు. పని చేత కానోళ్ళు కంఫర్ట్ జోన్ మంచి చెప్పి ఈ డైలాగులు ముందర పెట్టి వెనకాల కూర్చుంటారు ముందుగా. ఎవరేమనంటే డైలాగ్ చూపిస్తారు, డబ్బులు ఏమో పోతా కూడా తీసుకోతాం అంటారు. కానీ రియాలిటీ అట్లా పనికిరావాలి, కష్టపడాలి అంతే. ఓకే సార్, అంటే ఒక లయన్ కు ఉన్న యాటిట్యూడ్
ఎలాంటిది ఫేమస్ పర్సనాలిటీస్ లో మీరు ఎవరిలో అలాంటి క్వాలిటీస్ చూసారు సార్? ఇప్పుడు లయన్ ఒకరోజు ప్రెగ్నెంట్తో ఉందన్నమాట. అది పోతుంది అడవిలో, లేడీ లయన్ పోతుంటే ఒక గుంత లాంటిది వచ్చింది. ఒక వేటగాడు వెనకాల నుంచి వస్తున్నాడు. ఇంకా అది గుంత లాంటిది రాగానే అది ఇమీడియట్గా ఏమైపోయిందనంటే అందులో దుంకేసింది. ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి అది చచ్చిపోయింది. చచ్చిపోగానే ఇక వేటగాడు ఏం చేసిండు, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే గొర్రెలు కాస్టోడు అక్కడ నుంచి పోతున్నాడు అనమాట. ఇక దీని బేబీ లాయన్ ఏదైతే ఉందో కదా, అది తీసి ఏదో ఉందమ్మా చిన్నపిల్ల అని చెప్పి గొర్రెలలో కలుపుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు ఆ చిన్న ఏదైతే లాయన్ ఉందో గొర్రెలలో పెరుగుతుంది. అంటే వాటితో పాటు గడ్డి తింటుంది, వాటితో పాటు నీళ్ళు తాగుతుంది, అన్నీ చేస్తుంది అనమాట. ఇంకో రోజు ఒక వేరే లాయన్ ఏం చేసిందనంటే, పెద్ద లాయన్ ఆ గొర్రెలలో అన్నీ చూసి ఒకటి తిందాం బ్రేక్ఫాస్ట్కి లంచ్కో పనికి వస్తుందని అనుకుంది. సో ఆ గొర్రెల పైకి దగ్గరికి వెళ్ళి అటాక్ చేద్దామనేసరికి ఆగిపోయింది. ఎందుకనంటే ఆ గొర్రెల మధ్యలో చిన్న లాయన్ ఉంది. హే గిదేం చేస్తుంది ఇట, మన ఫ్యామిలీ పరువు మొత్తం నాశనం చేస్తుంది ఇది అని చెప్పేసి దాన్ని పక్క పట్టుకొని వచ్చాను. అప్పుడు అన్నాను అనమాట, పెద్ద లాయన్ చిన్న లాయన్ అని. ఏ గాడేం చేస్తున్నావు అంటే, నేను గదే. నువ్వు గది కాదు, ఏ మేక కాదు, గొర్రె కాదు, నువ్వు గాడేం చేస్తున్నావు నువ్వు అంటే, ఏ నేను గొర్రెనే. ఇట్లా కాదని చెప్పేసి ఇది గట్టిగా లాయన్ సౌండ్ చేసింది, ఏది పెద్దది. ఇప్పుడు చిన్నదని చెప్పింది, ఏ నువ్వు అరవై అంటే మే అన్నది. అది ఎందుకంటే రోజు వాటితో ట్రావెల్ చేసుకుంటే అట్లా అయిపోయింది అది. దాని తర్వాత ఇది ఇట్లా అయితే అర్థం కాదు, దీనికి ఎట్లా తెలివి చెప్పాలని చెప్పేసి ఆ పెద్ద లాయన్ చిన్న లాయన్ని తీసుకుని పోయింది ఒక వాటర్ దగ్గరికి. తీసుకొని ఇగో నీ ఫేస్ నా ఫేస్ సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, నీ తోక నా తోక సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను గట్టిగా సింహంలాగా అరిస్తాను, పెద్దది అరిచింది. చిన్నదాంతో 2-3 సార్లు 4 సార్లు ఇట్లా అలవాటు చేయించింది. ఇక 10వ సారి అది గట్టిగా అరిచింది చిన్నది. అప్పుడు దానికి నమ్మకం వచ్చి, అయ్యా నేను సింహం, నేను గొర్రెలాగా ఉన్నా ఇన్ని రోజులు గొర్రెలాగా అనుకుంది. కరెక్ట్ అని చెప్పి రియలైజ్ చేయించి తీసుకొని పోయింది. అట్లా మన అందరం లాయన్సే. కొంతమంది చిన్న మైండ్ సెట్లలో చిన్న కంఫర్ట్ జోన్లో ఇందాక చెప్పినట్టు కూడుకున్న ఎవరైతే పని చేతగానోళ్ళతో మనం కూడా గొర్రెల్లాగా అయిపోతున్నాం. అట్లా ఈ మధ్యలో ఎవరైతే వాళ్ళ పొటెన్షియల్ అనేది అబ్జర్వ్ చేసుకున్నారో వాళ్ళు మార్కెట్లో మంచి ఎదుర్కొంటూ పోతున్నారు. ఎవరైతే వాళ్ళ పొటెన్షియల్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నారో, మేము గింతే, నా జీవితం గింతే, నా జీవితం 10,000, నేను ఎక్కువ ఏం చేయలేను, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ నేను ఎక్కడ, సీఎం ఎక్కడ నేను ఎక్కడ, ఆ హీరో ఎక్కడ నేను ఎక్కడ, ఆ ప్లేయర్ ఎక్కడ నేను ఎక్కడ అని చెప్పి గొర్రెల మైండ్ సెట్ అనేది క్రియేట్ చేసుకొని గొర్రెలాగా బతుకుతున్నాం. గొర్రెలాగా అందుకోసం వీళ్ళకి బయటికి రావాలి మనం కూడా. మీరు చూసి అంటే మనం ఎప్పుడు బయటకు వస్తాం, ఇప్పుడు అది ఎప్పుడు బయటకు వచ్చింది, మంచి సింహం అనేది వచ్చి అరే నువ్వు సింహమే అని చెప్పి రియలైజ్ చేసి మన దగ్గర అట్లా లేదు. ఇంకా 4 గొర్రెలు వస్తాయి, నువ్వు నిజంగానే గొర్రె అని. 4 గొర్రెలు వచ్చి కరెక్టే నువ్వు చేయలేవు అని అంటే మళ్ళీ ఆ గొర్రెలు 4 వచ్చినాయి, అవి కూడా సింహాలే. దాని కండిషన్ అట్లా అయిపోయింది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా మంచిగా వెళ్ళి ఏదైనా ఎంటర్ప్రైనర్ కావాలి, ఏదైనా మంచి ఫేమస్ బిజినెస్ మ్యాన్ కావాలి, లేదంటే ఇంకేదైనా క్రియేట్ చేయాలి, కొత్తగా స్టార్ట్అప్ పెట్టాలని అనుకున్నాం అనుకోండి, వచ్చేస్తారు ఇక 4-5 చుట్టాలు, ఫ్రెండ్స్ సర్కిల్, ఇంట్లోళ్ళు, వద్దు ఏం అవన్నీ చేస్తే జాబ్ చేసుకుని నేను పోయి 10,000 మంచిగా వస్తాయి, 20,000 మంచిగా వస్తాయి, 50,000 వస్తాయి నెలకి, లేదంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయి బాగుంటుంది అని ఆ గొర్రెల కండిషనింగ్ చేస్తారు. అంటే వాళ్ళు మంచిగా స్టార్ట్అప్ చేసి రేపు రోజున 10 మందికి 20 మందికి ఉపాధి అనేది కలిగిసి ఏదైనా చేస్తారనంటే మీరు ఎడగొచ్చారు జేఎన్ఆర్. ఈరోజు ఎంతో మందికి ఎన్నో ఐడియాస్ ఉన్నాయి, ఏవి మంచి మంచి ఐడియాస్, అవన్నీ ఎక్కడున్నాయంటే శ్మశానంలో ఉన్నాయి, ముందు పెట్టేసారు అయిపోయినాయి ఐడియాస్. సో మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి శ్మశానాలలో. సో అందుకోసం ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎట్లాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామో, ఎలాంటి వాళ్ళతో మనం ఎక్కువ ట్రావెల్ చేస్తున్నామో చాలా మ్యాటర్ అవుతుంది అనమాట. సూపర్. ఇప్పుడు ఒక 0కి ఎప్పుడు వాల్యూ వస్తుందని అంటే పక్కకు 1 యాడ్ అయినప్పుడు, ఇంకో పక్కకు 0 యాడ్ అయినప్పుడు, అప్పుడు అది 100 అవుతుంది, అప్పుడు దానికి వాల్యూ వస్తుంది. అట్లనే ఈరోజు మనకు కూడా వాల్యూ రావాలని అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎట్లాంటి చుట్టాలు ఉన్నారు, ఎట్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఎట్లాంటి ఇంట్లో మోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారు అని చాలా మ్యాటర్ అవుతుంది. మన ఓన్లీ మనకు ఒక్క మోటివేషన్ ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎట్లాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం వాళ్ళ మోటివేషన్ కూడా క్యారీ అవుతుంది. ఈరోజు మంచి మంచి వాళ్ళు ఉన్నారు, టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, గొప్పగా సాధించిన వాళ్ళు ఉన్నారు, క్రియేటివ్ పీపుల్ ఉన్నారు, కానీ వాళ్ళు చేయట్లేదు. ఎందుకు? ఈ చుట్టుపక్కల ఏం చేస్తావు, కూర్చో మంచిగా 4 రూపాయలు సంపాదించుకొని ఒక ఈఎంఐలో బైక్ కారు కొనుక్కొని మంచిగా ఉండు, ముద్దుగా మేమిద్దరం మాకిద్దరం అని అంటారు. కాబట్టి పాపం వాళ్ళ జీవితాలు ఆగిపోయినాయి.